మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం శ్రీ గురుభ్యో నమ. శుభారంభం. శ్రీ పరాభవనామ సంవత్సరం 2026-27 ఉగాది పంచాంగ ఫలితాలు. ఈ ఫలితాలను కూలంకుషంగా విశ్లేషించుసినట్లయితే రాబోయే కాలంలో భారతదేశానికి మరియు తెలుగు రాష్ట్రాలకు ఒక సువర్ణ అధ్యాయంగా నిలవబోతోందని స్పష్టమవుతోంది. గ్రహ సంచారము, వాటి ఆధిపత్యాలు మరియు నక్షత్ర గమనాలను బట్టి చూస్తే ఈ సంవత్సరం దేశం సుభిక్షంగా సుసంపన్నంగా వర్ధిల్లే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం సంబంధించిన నవనాయకుల ఎంపిక అత్యంత సంక్లిష్టంగానూ మరియు శుభప్రదంగానూ ఉంది. దేవగురు బృహస్పతి ఈ సంవత్సరం రాజుగా పగ్గాలు చేపట్టడం కాకుండా నీరసాధిపతిగా కూడా బాధ్యతలు నిర్వర్తించటము, అదే సమయంలో ధైర్య సాహసాలకు ప్రత్యేకమైన కుజుడు మంత్రిగా వ్యవహరించటము అనేది పరిపాలన దక్షతకు, ధార్మిక చింతనకు కూడా అద్దం పడుతోంది. నవనాయకులలో 7 కీలకమైన ఆధిపత్యాలు శుభగ్రహాలకు దక్కటము, కేవలం 2 ఆధిపత్యాలు మాత్రమే పాపగ్రహాలకు వెళ్ళటం అనేది అరుదైన మరియు అత్యంత అనుకూలమైన పరిణామం. దీని సానుకూల ప్రభావం దేశ పరిపాలన పైన స్పష్టంగా కనిపిస్తుంది. పాలకులు అత్యంత విఘ్నతతోనూ ధర్మబద్ధంగానూ వ్యవహరిస్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వాలు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు దళారీ వ్యవస్థ ప్రమేయం లేకుండా, ఎటువంటి అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారులకు చేకూరుతాయి. దీనివల్ల సామాన్యుడి జీవన ప్రక్రియ మెరుగుపడుతుంది. ప్రజలు సంతోషంగా ఉంటారు. పరిపాలనలో పారదర్శకత పెరిగి ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం రెట్టింపు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ విషయానికి వస్తే అన్ని రంగాల అభివృద్ధి పదంలో శరవేగంగా దూసుకుపోతాయి. ముఖ్యంగా పారిశ్రామిక రంగం ఊపందుకుంటుంది. నూతన పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ఇచ్చే రాయితీలు, సులభతర వాణిజ్య విధానాలు సత్ఫలితాలను ఇస్తాయి. దేశీయ ఉత్పత్తి రంగంలో గణనీయమైన ప్రగతిని సాధించి స్వదేశీ ఉత్పత్తులలో విదేశాల్లో కూడా డిమాండ్ పెరుగుతుంది. ఇంధన రంగంలోనూ, ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తిలోనూ విప్లవాత్మకమైన మార్పులు చేటుచూసుకుంటాయి. సంప్రదాయ విద్యుత్ వనరులపై ఆధారపడడం తగ్గి సౌరశక్తి, సోలార్ పవర్ వినియోగం విపరీతంగా పెరుగుతుంది. దేశవ్యాప్తంగా భారీ ఎత్తులలో సోలార్ ప్రాజెక్టులు ఏర్పడతాయి. తద్వారా విద్యుత్ కొరత అనే మాటే వినిపించని స్థితి ఒక సువర్ణ ఆంధ్రప్రదేశ్ రెడీ అవుతుంది. అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం ఛాయలో ఉన్నప్పటికీ భారతదేశం మాత్రం ఆర్థిక సుస్థిరతను కాపాడుతుంది. విదేశీ పెట్టుబడిదారులు భారతదేశాన్ని ఒక సురక్షితమైన పెట్టుబడి కేంద్రంగా ప్రవాహంలాగా నుదిలి వచ్చి పడతాయి. దీనివల్ల అనేక బహుళజాతీయ సంస్థలు తమ కార్యక్రమాలను ఇక్కడ విస్తరిస్తాయి. ఐటీ రంగం కావచ్చు, సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, భవన నిర్మాణ రంగాల్లో కూడా ఊహించని రీతిలో పుంజుకుంటాయి. ముఖ్యంగా టైర్ 2 నగరాలకు కూడా ఐటీ విస్తరించి ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. మౌలిక వస్తువుల కల్పనలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రహదారులు, రైల్వే మార్గాల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తాయి. ఎక్స్ప్రెస్ వేలు, బుల్లెట్ రైలు ప్రాజెక్టులు వేగవంతం అవుతాయి. రాష్ట్ర విభజన అనంతరం ఆగిపోయిన రాజధాని నిర్మాణం పెరిగి తిరిగి శరవేగంతో ప్రారంభమై ఒక రూపు దాల్చుతాయి. ఈ సంవత్సరం ఆఖరికి ప్రకృతి కరుణా కటాక్షాలు కూడా ఈ సంవత్సరం పుష్కలంగా ఉంటాయి. మేఘాధిపతిగా చంద్రుడు, సస్యాధిపతిగా శుక్రుడు ఉండటం వల్ల వర్షాలకు, పంటలకు లోటు ఉండదు. పంచాంగరీత్యా ఈ ఏడాది 4 కుంచాల వర్షం కురుస్తుంది అని చెప్పక తప్పదు. నైరుతి ఋతుపవనాలు మరియు ఈశాన్య ఋతుపవనాలు సకాలంలో ప్రవేశించి దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలను కురిపిస్తాయి. దీనివల్ల వాగులు, వంకలు, చెరువులు పొంగి ప్రధాన జలాశయాలు నిండుగా మారుతాయి. సాగునీటికి, తాగునీటికి ఎటువంటి డోకా ఉండదు. భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయి. రైతులకు ఈ సంవత్సరం స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. వ్యవసాయం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. ముఖ్యంగా ఎర్ర నేలలో మరియు నల్లరేగడి నేలల్లో సాగు చేసే రైతులకు అద్భుతమైన దిగుబడులు వస్తాయని చెప్పక తప్పదు. ప్రధాన ఆహార పంటలైనటువంటి వరి, గోధుమతో పాటు వాణిజ్య పంటలైన పత్తి, మిర్చి, పొగాకు, మొక్కజొన్న, వేరుశనగ, నువ్వులు వంటి పంటల దిగుబడి రికార్డు స్థాయిలో చేరే అవకాశం జాతకపరంగా ఉన్నది. సుగంధ ద్రవ్యాల సాగు కూడా లాభసాటిగా ఉంటుంది. పండిన పంటకు గిట్టుబాటు ధర లభించడంతో రైతు అప్పుల బాధ నుండి విముక్తి పొంది సంతోషంగా జీవించే శుభ పరిణామం రానున్నది. ఆహార ధాన్యాల నిల్వలు లేక
దేశ అవసరాలకు మించి ఉండి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసేటువంటి అవకాశం ఉన్నది. ఈ ఎగుమతుల ద్వారా దేశానికి విదేశీ మారక ద్రవ్యం కూడా భారీగా సమకూరే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, ఆహార పంటలు బాగా పండినప్పటికీ పండ్ల తోటల దిగుబడి తగ్గే అవకాశం ఉన్నది. కాబట్టి హార్టికల్చర్ వాళ్ళు జాగ్రత్తగా సస్యరక్షణ చేయాలి. దీనివల్ల మార్కెట్లో పండ్ల ధరల అవకాశం ఉంది. పామాయిల్ తోటలు యజమానులు ఆక్వా రంగానికి, పౌల్ట్రీ రంగానికి సంవత్సరం లాభాల పంట పండుతుంది. కొబ్బరి రైతులకు మరియు రైస్ మిల్లర్లకు కూడా ఈ కాలం బాగా కనిపిస్తుంది. ఈ ఏడాది పశుపాలకుడైనటువంటి శ్రీకృష్ణుడు కావటం, పశువులను విడిపించేవాడు బలరాముడు కావటం వల్ల పాడి పరిశ్రమ విశేషంగా అభివృద్ధి చెందుతుంది. పాల ఉత్పత్తులు పెరుగుతుంది. నూతన డైరీలు ఏర్పాటవుతాయి. అదే సమయంలో పశుగ్రాసం కొరత లేదా ధరల పెరుగుదల, పశువుల ధరలు పెరగటం వంటివి రైతులకు కొంత భారంగా మారే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ పాల ధరలు కూడా విపరీతంగా పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. దేశ రక్షణ వ్యవస్థ మరియు అంతర్జాతీయ సంబంధాల విషయానికి వస్తే, ప్రపంచ వేదికపై భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా అవతరించే శుభపరిణామం రానున్నది. మన దేశం యొక్క కీర్తి ప్రతిష్టలు నలుదిశలా వ్యాపిస్తాయి. అంతరిక్ష పరిశోధనా రంగంలో భారతీయ శాస్త్రవేత్తలు సాధించే విజయాలు అద్భుతంగా ఉంటాయి. ఇస్రో విజయకేతం ఎగరేస్తుంది. కొత్త రాకెట్ ప్రయోగాల విజయవంతమే ప్రపంచ దేశాలు మన వైపు చూసేలా చేస్తాయి. అయితే సరిహద్దుల విషయానికి వస్తే కొంత ఆందోళనకరమైన వాతావరణమే ఉంటుందని సూచనపాయంగా చెప్పక తప్పదు. పొరుగు దేశాల ఉద్రిక్తత పెరిగి యుద్ధ వాతావరణం నెలకొనే ప్రమాదం ఉంది. పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయి. అవి అనివార్యంగా మారవచ్చు. అయినప్పటికీ మన సైన్యం శత్రువుల ఎత్తుగడను చిత్తు చేసి సమర్థవంతంగా తిప్పికొట్టి విజయం సాధించేటువంటి దమ్ము మన దేశానికి ఉన్నది. దేశ భద్రత విషయంలో ప్రభుత్వం రాజీ పడకుండా కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. రాజకీయంగా చూస్తే దేశంలో మరియు రాష్ట్రంలో కీలకమైన అధికార మార్పులు సంభవించే సూచనలు బలంగా సూచన మాత్రంగా ఉన్నాయి. ప్రజల తూర్పు ఆశ్చర్యకరంగా ఉండవచ్చు. ప్రకృతి వైపరీత్యాల పరంగా చూస్తే ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వర్షాలు బాగా కురిసినప్పటికీ పిడుగులు పడే ప్రమాదం ఎక్కువగా ఉందని పంచాంగం హెచ్చరిస్తోంది. కొండ ప్రాంతాల్లో కొండ చర్యల్లో విసిగిపడినట్టే రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అల్పపీడనాలు, వాయుగుండాల ప్రభావంతో గాలితో కూడిన భారీ వర్షాలు కురిసి మహానగరాలు నిటమునిగే పరిస్థితి ఏర్పడవచ్చు. అంటే అర్బన్ ఫ్లడ్స్ అన్నమాట. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతాయి. భానుడి ప్రతాపానికి ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రజలు అల్లాడిపోయే అవకాశం సూచన కనిపిస్తోంది. వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుంది. అయితే ఉపశమనంగా చైత్రమాసంలో తొలకరి జల్లులు పలకరించి నేలను చల్లబరుస్తాయి. ఈ పరాభవనామ సంవత్సరంలో అత్యంత ముఖ్యంగా గమనించాల్సిన మరియు అప్రమత్తంగా ఉండవలసిన సమయం ఒకటి ఉన్నది. ఏప్రిల్ 10వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకు కాలసర్పదోష యోగం ఉంది. అంటే కాలసర్పయోగంలో ప్రభావం ఉంటుంది కాబట్టి జ్యోతిష్య శాస్త్రరీత్యా ఇది ప్రబల దేశ అరిష్ట యోగంగా చెప్పబడింది. ఈ నిర్దిష్ట కాలంలో గ్రహాలు అనుకూలత తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలు మరియు ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో అగ్ని ప్రమాదాలు, షార్ట్ సర్క్యూట్స్, ఫ్యాక్టరీల్లో పేలుళ్ళు వంటివి జరిగే ఆస్కారం సూచన మాత్రంగా చెప్పబడుతోంది. వాయు సంబంధిత ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, విమానయానంలో సాంకేతిక లోపాలు తలెత్తవచ్చు. రోడ్డు ప్రమాదాలు, వాహన ప్రమాదాలు ఎక్కువయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అంతర్జాతీయంగా చూస్తే ఈ సమయంలో కొన్ని విదేశాల్లో భారీ భూకంపాలు సంభవించే ప్రమాదం కూడా సూచిస్తోంది. పశ్చిమ దేశాల్లో తీవ్రమైన తుఫానులు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించవచ్చు. మన దేశానికి ప్రకృతి పరంగా పెను ముప్పు లేనప్పటికీ రాజకీయంగా ఈ సమయంలో కొన్ని ఇబ్బందులు, అనిశ్చిత, అల్లర్లు లేక ప్రజా ఆందోళన తలెత్తే అవకాశం ఉన్నది. పాలకులు తీసుకునే కొన్ని నిర్ణయాలు వివాదాస్పదంగా మారవచ్చు. అయితే దైవబలము, గురుబలము తోడుగా ఉండటం వల్ల ఈ గండాల నుండి దేశం త్వరగా బయటపడుతుంది. మొత్తంగా విశ్లేషిస్తే ఈ పరాభవనామ సంవత్సరం చిన్న చిన్న ఆటంకాలు, స్వల్పకాలిక ఇబ్బందులు మినహాయిస్తే దేశానికి సిరి సంపదలకు, విజయాలకు, కీర్తికి చేరే విధంగా ఉన్నది ఈ సంవత్సరం.
ప్రజలు ధర్మబద్ధంగా జీవిస్తూ దైవారాధన చేయటం ద్వారా శుభ ఫలితాలు మరింత పొందవచ్చని గ్రహగతులు సూచిస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమము జోడెద్దులుగా సాగే ఈ సంవత్సరంలో భారతావని ప్రపంచ పటంలో సగర్వంగా నిలుస్తుందని చెప్పడం ఎటువంటి సందేహం లేదు. అందరికీ శుభాభినందనలు. జై హింద్.